ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన మన దేశ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ రక్షణ సామర్థ్యానికి ప్రపంచ దేశాలు ఫిదా అవుతున్నాయి. భారత్, రష్యాల సంయుక్త తయారీ అయిన ఈ అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఇండోనేషియా దేశం బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కోసం భారత్తో ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకర్తా పర్యటనలో ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం ఖరారైంది. ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడితో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ రంగంతో పాటు పలు రంగాలకు చెందిన ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా సంతకాలు చేశారు. ఈ రక్షణ డీల్లో భాగంగా బ్రహ్మోస్ క్షిపణులతో పాటు భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఎయిర్ టు ఎయిర్ అస్త్ర క్షిపణుల సరఫరాకు కూడా ఇరు దేశాల మధ్య పక్కాగా ఒప్పందం కుదిరింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో జకర్తా భద్రతా సామర్థ్యాన్ని, సైనిక శక్తిని మరింతగా పెంచేందుకు మన బ్రహ్మోస్ క్షిపణులు ఎంతో కీలకంగా దోహదం చేయనున్నాయి. ఇటీవలే జరిగిన సింధూర్ ఆపరేషన్లో ఈ క్షిపణుల అద్భుతమైన సమర్థతను కల్లారా చూసిన తర్వాతే వీటి కొనుగోలుకు ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత ఆసక్తి చూపించి ఈ భారీ డీల్ కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి ఒక హాట్ కేకులా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ధ్వని కంటే 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని సొంతం చేసుకునేందుకు ఆసియా, పసిఫిక్, మధ్యప్రాచ్య దేశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్ దాదాపు $375 మిలియన్ భారీ వ్యయంతో భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసి రక్షణ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫిలిప్పీన్స్ బాటలోనే ఇప్పుడు ఇండోనేషియా కూడా అధికారికంగా ఒప్పందం చేసుకోగా వియత్నాం సైతం ఈ క్షిపణుల కోసం భారత్తో చర్చలు జరుపుతోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వీటితో పాటు మధ్యప్రాచ్య దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సైతం తమ తీర ప్రాంత భద్రతను బలోపేతం చేసుకునేందుకు ఈ సూపర్సోనిక్ క్షిపణి కొనుగోలుపై తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయి. అటు ఆఫ్రికా ఖండానికి చెందిన కొన్ని దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు కూడా బ్రహ్మోస్ సాంకేతికత, దాని ఖచ్చితత్వంపై ప్రత్యేక నిఘా ఉంచి భారత్కు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్, ఇండోనేషియా మధ్య కుదిరిన ఈ తాజా ఒప్పందంలో కేవలం రక్షణ రంగమే కాకుండా ఇతర వ్యూహాత్మక రంగాలు కూడా కీలక భాగంగా ఉన్నాయి. క్రిటికల్ మినరల్స్, అధునాతన టెక్నాలజీ, ఆహార భద్రత, సముద్ర జలాల భద్రత, ఔషధాలు, మిలిటరీ వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. కీలక ఖనిజాల సరఫరా గొలుసును మరింత బలోపేతం చేసేలా ఇండోనేషియాలోని స్టీల్, నికెల్, రేరెత్ మ్యాగ్నెట్స్ తయారీ పరిశ్రమలలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. అంతేకాకుండా మలక్కా జలసంధికి సమీపంలో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండోనేషియాలోని సబాంగ్ పోర్టును సంయుక్తంగా నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించడం విశేషం. ఈ పోర్టు నిర్మాణం వల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళ కదలికలపై నిఘా ఉంచేందుకు భారత్కు గట్టి పట్టు లభిస్తుంది.